హాయ్ గ్యాస్. ముందుగా నేను ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఈ వారం జరిగింది సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే. BB9 సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయింది మాత్రం మన మర్యాద మైనస్. ఎస్, మీరు అందరూ ఫ్లోరస్ అయిన గారు ఎలిమినేట్ అవుతారని గెస్ చేసి ఉంటారు. బట్ ఆవిడ సేఫ్ అయ్యారు. ఈ వారం ఎలిమినేట్ అయింది. మనల్ని ఎంతగానో చిన్నదానికి కూడా స్ట్రాటజీని ప్లే చేసి తన ఇంగ్లీష్తో ఇరిటేట్ చేసే మర్యాద మైనస్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అలాగే ఇప్పుడే వీకెండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. వీకెండ్ ఎపిసోడ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్ ఏంటి, అలాగే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, అసలు ప్రియాంక సేఫ్ అయిందా లేదా, మనీష్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, ఫ్లోరస్ అయిన ఎందుకు సేఫ్ అయింది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వారం వీక్ మధ్యలో నాకైతే డబుల్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది. బీబీ టీం కూడా మ్యాక్సిమం ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్కి ప్రిపేర్ అయ్యారు. బట్ ఫైనల్గా సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. అసలు డబుల్ ఎలిమినేషన్ ఉండిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓటింగ్ రిజల్ట్స్లో బాటమ్ 3లో ఉన్నది ముగ్గురు కూడా కాంబినేషనే. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఇద్దరు కాంబినేషన్ ఎలిమినేట్ చేయాలి. అందులో బాటమ్ 2లో ఉన్నది మనీష్ అండ్ ప్రియా గారు. మనీష్ని ఎలిమినేట్ చేశాక ప్రియా గారిని కూడా ఎలిమినేట్ చేయాల్సి వస్తే అప్పుడు హౌస్లో ఒకే ఒక్క లేడీ కామనర్ ఉంటారు. అలాగే ఒకళ్ళు ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తే నలుగురు కాంబినేషన్ ఉంటారు. కాబట్టి వాళ్ళు పెద్ద రిస్క్ ఏం తీసుకోకుండా సింగిల్ ఎలిమినేషన్కే మొగ్గు చూపి సింగిల్ ఎలిమినేషన్ ఫైనల్ చేశారు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి ఉన్న పాయింట్స్ పిన్ టు పిన్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే బర్నీ గారిని నామినేట్ చేశాడో ఆ విధానం అనేది బయట చాలా నెగిటివిటీ ఉంది. రెండోది, అతను పెద్ద గేమ్ ప్లే లేదు, ప్రతి దానికి బేసిక్ స్ట్రాటజీ ఉపయోగించి ప్లే చేస్తున్నట్టు అందరికీ పోర్ట్రేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్స్, ప్రతి దానికి ఇంగ్లీష్ మాట్లాడడం. ఇక్కడ అతనికి ఉన్న మెయిన్ మైనస్ ఏంటంటే యూనిక్ ఆడియన్స్ని, యూనిక్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేయకపోవడం. దానివల్ల అతనికి అయితే ఎవరు ఓట్ వేయటం లేదు. అలాగే కామెంట్స్ మీద ఉన్న నెగిటివిటీ కూడా ఇతని మీద చాలా ప్రభావం చూపించింది. ఈ బేసిక్ కారణాల వల్ల అతనైతే ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మీరు అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఏ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసుకున్నా సరే బాటమ్ 3లో ఉన్నది హరీష్, ప్రియాంక మరియు మనీష్. వీళ్ళెందుకు బాటమ్ 3లో ఉన్నారంటే బేసిక్గా నామినేషన్ టైంలో కామెంట్స్ అందరూ కలిపి సెలబ్రిటీల మీద నామినేట్ చేసే విధానం, ముఖ్యంగా బర్నీ గారిని గుడ్ మీద టాపిక్ తీసుకొని నామినేట్ చేసే విధానం అనేది ఆడియన్స్లో కామెంట్స్ మీద చాలా చాలా నెగిటివిటీని చూపించడం జరిగింది. అందులో అంటే ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ తప్ప ప్రతి ఒక్కరి మీద ఆడియన్స్లో నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు హరీష్ గారిని తీసుకుంటే వాళ్ళు అలగడం, తినకపోవడం, నామినేట్ చేసినప్పుడు సెలబ్రిటీస్ మీద అరవడం. అలాగే ప్రియాంక, శ్రీజ వీళ్ళిద్దరిని తీసుకుంటే ప్రతిదానికి ఇరిటేట్ చేయడం. మరియు మనీష్ అయితే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, మళ్ళీ బర్నీ గారిని బిగ్గెస్ట్ స్నేక్ ఆఫ్ ద హౌస్ మరియు మ్యానిపులేటర్ అనడం, డీమన్ పవన్, ఇలా ప్రతి ఒక్కరి మీద వీకెండ్ బిగినింగ్ నుంచి త్రూఅవుట్ ది వీకెండ్ మొత్తం కూడా నెగిటివిటీ ఇంపాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళందరూ బాటమ్ 3లో ఉన్నారు. ఒకవేళ ఎలిమినేట్ చేయాల్సి వస్తే ఇంకో ఎలిమినేట్ అయ్యే పర్సన్ కూడా కామనరే. ఇక్కడ ఫ్లోరస్ అయిన గారు ఎందుకు సేఫ్ అయ్యారంటే కామనర్స్ మీద ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎలా చూపించిందంటే ఓటింగ్లో ఉన్న సెలబ్రిటీకి అది ప్లస్ అయ్యి ఫ్లోరస్ అయిన గారు 4th పొజిషన్లో ఈ వారం సేఫ్ అయ్యారు. అలాగే ఆవిడ బయట పిఆర్ చేయించుకున్నారు, బీవత్సన్ పిఆర్ అవుతుంది. అది కూడా ఆమె సేఫ్ అవ్వడానికి ఒక విధంగా హెల్ప్ అయింది అని అనుకోవచ్చు. సరే, ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వినండి, చాలా మేజర్ ట్విస్టులు ఉంటాయి. ఈ వారం కెప్టెన్ అయిన డీమన్ పవన్ని కెప్టెన్సీ నుంచి రిమూవ్ చేస్తారంట. అంటే మీకు తెలుసు కదా, సంచాలకుగా అన్ఫేర్ డిసిషన్ తీసుకోవడం వల్ల డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. నాగార్జున గారు అయితే డీమన్ పవన్ క్వశ్చన్ చేస్తారంట, నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, కానీ రైట్ వేలోనే అయ్యావా లేదని. డీమన్ పవన్ అయితే నో సార్ అని చెప్తారంట. హౌస్ మేట్స్ అందరినీ కూడా అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఒపీనియన్ చెప్పడంతో నాగార్జున సార్ అయితే కెప్టెన్సీ బ్యాన్ రిమూవ్ చేసి స్టోర్లో పెట్టమంటారు. అలాగే ఎవరెవరైతే లాస్ట్ టాస్క్ ఉంది కదా, కెప్టెన్సీ టాస్క్, 4 మెంబర్స్ ఎవరైతే ఆడారో వాళ్ళ నలుగురిని కూడా మళ్ళీ వేరే
టాస్క్ పెట్టి మళ్ళీ కెప్టెన్సీ డిసైడ్ చేస్తారంట. బట్ ఈ కెప్టెన్సీకి మళ్ళీ సంచాలకుగా రీతు చౌదరిని చూస్ చేసుకున్నారు. అలాగే ఓనర్స్ వర్సెస్ టెనెట్స్ ఉన్నారు కదా, ఓనర్స్ అందరూ టెనెట్స్ అవుతారంట, టెనెట్స్ అందరూ ఓనర్స్ అవుతారంట, ఎక్సెప్ట్ బర్నీ గారు అండ్ రామ్. వీళ్ళిద్దరూ గెలుచుకున్నారు కాబట్టి ఓనర్షిప్ వీళ్ళిద్దరిని ఓనర్గానే ఉంచి రిమైనింగ్ ఓనర్స్ అందరినీ టెనెట్స్ కానీ టెనెట్స్ అందరూ ఓనర్గా మారుస్తారంట. అలాగే వీకెండ్ ఎపిసోడ్ వీక్ మొత్తం జరిగిన ప్రతిదాని కోసం ఇన్డెప్త్గా మాట్లాడతారు. దాంతోపాటు రీతి చౌదరికి గట్టిగా కోటింగ్ ఇస్తారంట. అలాగే రీతి చౌదరితో పాటు శ్రీజాని, ప్రియాంక గారిని, వీళ్ళిద్దరినీ కూడా అసలు ఆ టాస్క్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎందుకు అరవాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు అనే ప్రతి విషయం కోసం కూడా కోటింగ్ చెప్తారంట. అలాగే సంజన గారు అండ్ ఫ్లోరసైన్ గారు థమ్స్అప్ని దాచిపెట్టి తాగడం, ఇలా చాలా విషయం కోసం మాట్లాడతారంట. ఇది గ్యాస్ ఇప్పటి వరకు కొన్ని విషయాలు. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఒకవేళ ఈ వీడియో